బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గురువారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ అద్భుతమైన గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది. విజువల్ పరంగా ఇప్పటి వరకు వచ్చిన అనుమానాలు, విమర్శలకు ట్రైలర్ చెక్ పెట్టేలా ఉంది. ట్రైలర్ ఆరంభమే రాక్షస రాజు రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ పవర్ఫుల్ ఎంట్రీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రీరాముడి అవతారంలో రణబీర్ కపూర్ స్క్రీన్ పైకి రావడం, అలాగే సీతాదేవిగా సాయి పల్లవి కనిపించారు. మిగతా పాత్రల్లో లక్ష్మణుడిగా రవి దుబే, కైకేయిగా లారా దత్తా తమ నటనతో ఆకట్టుకున్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ వంటి నటీనటులు కీలక పాత్రలో మెరిశారు. అంతర్జాతీయ సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మరీ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మెప్పించేలా ఉంది. గతంలో వచ్చిన టీజర్ పట్ల నిరాశ చెందిన అభిమానులకు ఈసారి దర్శకుడు నితేష్ తివారీ ఎలాంటి ఫిర్యాదుకు తావు లేకుండా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ మొత్తం చూసుకుంటే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన పాత్ర మాత్రం యష్ పోషించిన రావణుడిదే. అసలు ట్రైలర్ కట్ యష్ కోసమే అన్నట్టుగా ఉంది. శక్తివంతమైన లుక్, ప్రభావవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో యష్ పాత్ర ట్రైలర్ కు ప్రత్యేక హైలైట్ గా నిలిచింది. సినిమా రిలీజ్ అయ్యాక రావణుడిగా యష్ థియేటర్లను షేక్ చేయడం గ్యారంటీ. మొత్తంగా ట్రైలర్ విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. కాగా ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రామాయణ తొలి భాగాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.